Hey బాబు లేవ్ నేను సిద్ధు the very talented very dynamic DJ Tillu aka సిద్ధు జొన్నలగడ్డ DJ Tillu పేరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటా కూర్చుంటే 7 hours 30 minutes టైం పడుతుందిరా కట్లెట్ మస్తు బిజీగా ఉండే సిద్ధు ఎలా అంటే అగైన్ అనదర్ ఒక గాడ్ గిఫ్టెడ్ టాలెంటెడ్ మీరు కోచ్ అయినంత మాత్రాన మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా మనుషులు అనుకుంటారా పశువులు అనుకుంటారా టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. ఎవ్రీ డే అతను దీనికోసం అతను పడిన కష్టం కానీ టిల్లు తప్ప ఇంక వేరే పని లేనట్టుగా పనిచేశారు. చెప్ప పెట్టకుండా చనిపోయారు ఏంటండి? చెప్పి దాచిపోతారా అనుకున్నాడు ఆ మాస్ మహారాజ్ పంపించిన యువరాజ్. సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు. తనకి సినిమా తప్ప వేరేమీ తెలియదు. సిద్ధు జొన్నలగడ్డ is a man, he's a star, he's a story, he's a director, he's a producer, everything. నా సిద్ధు ఉంటే హీరోయిన్ కూడా అక్కర్లా. నువ్వు చాలా డేంజర్ తెలుసా నవ్వినప్పుడు స్ట్రింగల్ తెగిపోతున్నాయి లోపల. ఇంకా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఓ ముద్దు లేదు ఓ ముచ్చట లేదు. మళ్ళీ మాట్లాడితే సినిమాలు షికార్లు కాఫీలు ఐస్ క్రీమ్లు అటు నేనేమి చేయక ఇది నా గర్ల్ ఫ్రెండ్ సంగతి ఎవ్వడికి చెప్పుకోక ఎందుకు రోజుకి 1000 బొక్క. ఇంకా అమ్మాయిలు వద్దు, నో మోర్ గర్ల్స్. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. సత్య 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 నేను చూస్తే ఎవరైనా ఇన్సెక్యూర్ అయిపోతారు. ఏ గలీనా వాట్సాప్ ఎన్ని డ్రెస్ ఏడవన్నావు చున్నీ ఉండదా ఈ డ్రెస్ అచ్చా షాపోడే మర్చిపోయిందా చున్నీ గాలికి పోయే కంప ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ నీకెందుకు ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా లేదంటే నేను వేసుకొని పోతా అబ్బా ఎక్కడికి నువ్వు ఏడుకంటే ఆడికి రింగుల జుట్టు చూసి పడిపోయానే బొంగులో మాట ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు రారా బ్యాంబు చికెన్ తిందామని తీసుకపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో వెళ్ళిపోయింది అంతే. ఎవడనుకున్నావే నువ్వు డీజే టిల్లు? నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడిపోయి ఎవడు నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టానా నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా ట్రైన్ నుంచి బాడీ బయటికి దింగేవన్నట్టుండాలి కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పాటు దింగుతా. నాకు కుక్కలు ఇరగొట్టి మల్కాజ్గిరి గలీలలో గాయబ్ చేసేస్తాయేమో అనుకుంటున్నావు. ఇదంతా ఇద్దరిని ప్రేమించడం తప్పు అని. ఒకవేళ తప్పు కాకపోతే తెలుసు కదా ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఓకేనా? నాకు ఇష్టం సినిమా కృష్ణ లీల. మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది.